9 మంది పోలీసులకైతే మరణశిక్ష విధించింది మదురై సెషన్స్ కోర్టు. ఈ కేసులో రేవతి అనే ఈ మహిళా పోలీస్ అధికారికి అయితే ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాలి. ఎందుకంటే కరోనా టైంలో కరోనా నిబంధనల కంటే ఎక్కువ టైం మొబైల్ షాప్ ఓపెన్ చేసి పెట్టిర్రు అని చెప్పేసి అన్యాయంగా ఒక తండ్రిని పోలీస్ స్టేషన్కి పట్టుకపోతే కొడుకు వెళ్ళి ఎందుకు మా తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేసిరని క్వశ్చన్ చేస్తే ఆ తండ్రిని కొడుకుని లాకప్లో వేసి చిత్రహింసలు పెడితే ఆ తండ్రి కొడుకులు ఇద్దరు మరణించడం జరిగింది. ఈ రేవతి అనే పోలీస్ ఆఫీసర్ మాత్రం నిజాన్ని నిర్భయంగా చెప్పింది. అక్కడ ఆ తండ్రి కొడుకులు కరోనా నిబంధనలు పాటించరు, పోలీస్ వాళ్ళే చిత్ర హింసలు పెట్టి ఆ తండ్రి కొడుకుల మరణానికి కారణమేనని చెప్పి ధైర్యంగా నిజాయితీగా ధర్మంగా తను సాక్ష్యం చెప్పడం వల్ల ఆ 9 మంది పోలీసులకి మదురై సెషన్స్ కోర్టు అయితే మరణశిక్ష విధించింది. ప్రతి ఒక్కరు ఈ విధంగా నిజాయితీగా ఉంటే సామాన్యులకు ఎట్లాంటి ఇబ్బందులు, ముఖ్యంగా 2 ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది కాదు. ఫ్యూచర్లో ఇట్లాంటి సంఘటన జరగొద్దంటే ఇట్లాంటి నిజాయితీ పరులైన ఆఫీసర్లకి ప్రతి ఒక్కరు సెల్యూట్ చేయాలి, అండగా నిలబడాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.